ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం. నీవు నిజంగా నమ్మితే ఆయన ఏదైనా చెయ్యగలడు. ఆయన వంటి గొప్ప సహాయకుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట, యెహోవావలనే నాకు సహాయం కలుగును. అవునండి, ఈ లోకంలో చాలామంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారికున్న ధనం పైన లేదా వారి యొక్క సామర్థ్యం పైన లేదా మనుషుల పైన వారి జ్ఞానం పైన వాటికి వారు కలిగిన వాటిపైన ఆధారపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారికి సహాయం కలగవచ్చు, కానీ చాలాసార్లు నిరుత్సాహ స్థితిలోని వారు ఉండవలసి వస్తుంది. అయితే క్రైస్తవులమైన మనకు అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉండాలంటే మనమేం చేయాలంటే, సహాయం కొరకు మన కన్నులు ఈ లోకం వైపు కాకుండా మనలను సృజించిన సర్వాధికారి అయిన క్రీస్తు వైపు చూడాలి. ఎందుకంటే ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. అయితే కొంతమంది ప్రభు నుంచి సహాయం కోరుతున్న ఆయన పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచరు. అందువల్ల వారు కోరుకున్నవి పొందలేకపోతున్నారు. అవునండి, మనము దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ పూర్తి విశ్వాసంతో మనం దేవుడి వైపు చూస్తూ అలాగే దేవుని సహాయం పొందుకొని అంతవరకు దేవునికి ప్రార్థించేవారుగా విశ్వాసముతో మనము ఉండేవారుగా ఉంటే కనుక దేవుడే మనకు సహాయం చేస్తాడండి. అవును, మనుషులు నమ్మి మోసపోయావా, రాజులు నమ్మి మోసపోయావా? కానీ యేసయ్య మీద నమ్మకం ఉంచు, ఆయనకి ప్రార్థించు. దేవుడు నీకు సహాయం చేసి నీ యొక్క జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. అవునండి, నీకు నా జ్ఞానము, ఆస్తి, అంతస్తు, బంధువుల వద్ద నీకు ఎటువంటి సహాయం పొందక నిరుత్సాహ స్థితిలో ఉన్నావా? ఇప్పుడు దేవుని పైన ఆధారపడు. దేవుని సహాయం కోసం ఆయనకి ప్రార్థించు, అలాగే విశ్వాసం కలిగి జీవించు. దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం జరిగించి దేవుని సహాయాన్ని నువ్వు పొందుకో. దేవుడి వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. యెహోవావలనే నాకు సహాయం కలుగును. అవును తండ్రి, నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభువా. నీవేనన్న మా యొక్క జీవితంలో సమస్తము సమకూర్చి నీ సహాయం మా యొక్క జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.